దానం నాగేందర్ ఎపిసోడ్ పై పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారా? పార్టీలో చేర్చుకుని కేసులు పెట్టడం ఏంటి అంటూ రగిలిపోతున్నారా? ప్రజల తరఫున వెళ్తే కేసులు పెట్టి బెదిరించడం ఏంటని మండిపడుతున్నారా? సీఎం చైర్మన్ గా కొనసాగుతున్న హైడ్రాలో రేవంత్ కి తెలిసే నాగేందర్ పై రంగనాథ్ కేసు పెట్టిందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? తాజా పరిణామాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు వలస ఎమ్మెల్యేలు రెడీ అయ్యారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కమిషనర్ రంగనాథ్ కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ లోని నందగిరి హిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీని కూల్చివేతకు సంబంధించి దానం నాగేందర్ పై కేసు నమోదు చేశారు. ప్రహరీ గోడ కూల్చిన కేసులో దానంను ఏతిరిగా చేర్చారు. కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు దానం నాగేందర్. ప్రజా సమస్యలపై వెళ్తే తనపై కేసు ఎలా పెడతారన్నది దానం వాదన. నందగిరి హిల్స్ లో జరిగిన సంఘటన వివరాలను సీఎం కార్యాలయానికి తెలిపారు. ఒక ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడాల్సింది పోయి ఎలాంటి సమాచారం లేకుండా కేసు పెట్టడం ఏంటన్నది దానం అనుచరుల వాదన. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవన్నీ నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చాలా మందిని చూసినాను. అయితే ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారా అన్న చర్చ ఉంది. సీఎం చైర్మన్ గా ఏర్పడిన హైడ్రాలో ముఖ్యమంత్రికి తెలవకుండా కమిషనర్ ఏవి రంగనాథ్ కేసు నమోదు చేసే ఛాన్స్ లేదని దానం అనుచరుల వాదన. ఒకవేళ ప్రహరీ కూల్చివేతలో నాగేందర్ ప్రమేయం ఉంటే నేరుగా సీఎం రేవంత్ పిలిచి మాట్లాడి ఉండొచ్చుగా అన్నది మరో వాదన. అయితే కాంగ్రెస్ లో చేరే ముందు దానం మంత్రి పదవి అడిగారట. అయితే ముందైతే చేరు తర్వాత చూద్దామని సికింద్రాబాద్ లోక్సభ బరిలో నిలిపారట. నాగేందర్